భోజనం అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టడం జరిగింది. ఇదే పేద వర్గాల ప్రజలకి వారికి సంతృప్త స్థాయిలో భోజనం అందించడమే కాకుండా పేద వర్గాలకు కూడా ప్రతిరోజు కూడా ఆ భోజనంలో స్వీట్ కూడా అందించినట్లయితే వారికి మరింతగా వారికి ఒక మంచి భోజనాన్ని అందించినట్టు వీలుంటుందనే ఉద్దేశంతో నేటి నుంచి భోజనంతో పాటు ఒక స్వీట్ని అందించేటువంటి కార్యక్రమానికి అన్న క్యాంటీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. గిద్దలూరులో ఈ అన్న క్యాంటీన్లో ఉదయం పూట 400 మంది టిఫిన్ చేయడం, మధ్యాహ్నం 400 మంది, రాత్రి 200 మంది కలుపుకొని 1000 మంది ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను. పేద వర్గాలకు ప్రభుత్వము ఇతోధికంగా వారు చేస్తున్నటువంటి మేలులతో పాటు మనవంతుగా మనం ఏదైనా చేయాలనుకుంటే ఎవరి అయినా బర్త్డేలు కానీ లేదా ఎవరైనా కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ఒక రోజు మొత్తం వారికి కనుక భోజనం మనము పెట్టగలిగితే 5,000 రూపాయలు వాళ్ళకి చెల్లించినట్లయితే వారికి ఆ యొక్క స్పెషల్గా మీరు ఏదైనా అరటిపండు లాంటివి ఇటువంటివి కూడా వారికి అందించినట్లయితే ఆ అందించే సదుపాయాన్ని కూడా ఈ కమిషనర్ గారు ఉన్నారు, వారికి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు, సుపరిపాలన అందించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కలిసి ఈ యొక్క విధానాలను ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటువంటి ముందు దాదాపు నేను ఒక 35 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందినటువంటి చెక్కులని ఆరోగ్యపరంగా వారు ఖర్చు పెట్టుకున్న డబ్బుని వారికి ఇది అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు 850 మందికి 7,43,00,000 రూపాయలని వారికి అందజేశాం. ఇదే కాకుండా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున R&B రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, ఇవే కాకుండా కొంత తుఫాన్కి దెబ్బతిన్నటువంటి చెరువులు కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని కూడా రిపేర్ చేసేదానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. వాటిని కూడా మేము చేపడతా ఉన్నాం. దాదాపు 15,73,00,000 రూపాయలతో R&B రోడ్లు, సాస్కీ నిధులు 10,21,00,000 రూపాయలు, NREGS ద్వారా 6,70,00,000 రూపాయలు, అలాగే చెరువులు వీటికి మరమ్మతులకి ఒక 5 కోట్ల రూపాయలు వీటన్నిటిని కూడా మంజూరు చేశారు. ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. అధికారం అనంటే మనము ఏదో ప్రజాప్రతినిధిలో లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీసో ఇవి ఎంజాయ్ చేసేది కాదు. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే ప్రజల సంతృప్త స్థాయి పెరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొదలుకొని మంత్రులు మొదలుకొని శాసనసభ్యుల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఎక్కడైతే సమస్యలను వారు మన చేతికి అందిస్తారో సమస్యలను పరిష్కరించడం ద్వారా సంతృప్త స్థాయి ప్రజలలో పెరుగుతుందనేటువంటి ఒక విధానాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని కూడా ప్రతి వారం నిర్వర్తించేలాగా మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు పేదవాడికి పట్టెడన్నం కడుపు నిండా తినేటువంటిది ధనికుడు మాత్రమే పంచభక్ష ప్రమాణాలు కాదు, పేదవాడు కూడా పంచభక్ష ప్రమాణాలు తినాలని వాళ్ళ స్వీట్ కూడా ప్రవేశపెట్టారంటే సహృదయం కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విధానాలను మనమందరము కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం తెలియజేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.